థర్డ్ వరల్డ్ వార్ జరుగుతుందా? పరిస్థితులు చూస్తుంటే అలానే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒక వార్ ఎన్వైరన్మెంట్ వస్తూనే ఉంది. ఒకసారి ఉక్రెయిన్ రష్యా, ఇంకోసారి ఇండియా పాకిస్తాన్. ఈ కండిషన్స్ ఇలానే వర్స్ట్ అయితే వార్ సిచ్యువేషన్ వచ్చేలా ఉంది. ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ గురించి మనం కొన్ని మంత్స్గా వింటున్నాం, కానీ ఇప్పుడు అది చాలా సీరియస్ సిచ్యువేషన్ అయిపోతుంది. ఎంత అంటే ఇప్పుడు రష్యా ఒక న్యూక్లియర్ బాంబ్ అంటే అణుబాంబ్ వేయాలి ఉక్రెయిన్ మీద అని ఉన్నారు. ఆ రేంజ్లో ఉంది సిచ్యువేషన్. కానీ సడన్గా సిచ్యువేషన్ న్యూక్లియర్ బాంబ్ వరకు ఎందుకు వచ్చింది? ఉక్రెయిన్ సడన్ గా అతిపెద్ద డ్రోన్ బేస్డ్ ఆపరేషన్ చేసింది రష్యా పైన. డ్రోన్స్ తో అటాక్ చేయడం వల్ల రష్యాకి చాలానే డ్యామేజ్ అయింది. 5 ఎయిర్ బేసెస్ ని టార్గెట్ చేసి ఈ దాడిని చేసింది రష్యన్ టెరిటరీ లోపల. ముర్మాన్స్, ఇర్కుట్స్, ఇవానోవో, ర్యాజాన్ అండ్ ఆమూర్ రీజన్స్ మీద దాడి చేశారు. కానీ ఇందులో ఇవానోవో, ర్యాజాన్ అండ్ ఆమూర్ రీజన్స్ లో జరిగిన దాడులను మాత్రం తిప్పికొట్టామని రష్యన్ గవర్నమెంట్ చెప్తోంది. కానీ చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ మిలిటరీ ఫైర్ జెట్స్ కి మాత్రం ఫైర్ అంటుకొని కాలిపోయాయని చెప్పారు. ఇవన్నీ మిలిటరీ ఎయిర్ బేసెస్ కి క్లోజ్ గా చేశారని అంటున్నారు. ఆ ఫైర్ మొత్తం వెంటనే ఆపేశామని కూడా చెప్పారు. కానీ ఉక్రెయిన్ చెప్పడం చూస్తుంటే అరౌండ్ 40 ఎయిర్ క్రాఫ్ట్స్ ని డ్యామేజ్ చేశామని అంటున్నారు. Tu-95 అండ్ Tu-22 స్ట్రాటజిక్ బాంబర్స్ కూడా అందులో ఉన్నాయని అంటున్నారు. అందులో ఫస్ట్ అటాక్ స్ట్రిడ్నీ విలేజ్ సైబేరియాలో చేశారు. అది మిలిటరీ యూనిటే అండ్ దీనిని రష్యా కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ అటాకర్స్ మెయిన్ టార్గెట్ ఎనిమీ బాంబర్స్ ని స్మాష్ చేయాలి అని. కానీ రష్యా అండ్ ఉక్రెయిన్ మాట్లాడుకోవాలి అని అనుకున్నారు ఇస్తాన్బుల్లో మండే. ఈ టైంలో ఇలా జరగడం చాలా సిచ్యువేషన్స్ కి దారి తీస్తుంది. స్పైడర్ వెబ్, ఒక సాలె పురుగు వల వేసినట్టు అన్ని ప్లేసెస్ కి టార్గెట్ చేసి దాడి చేశారు. అందరికీ తెలిసిన విషయం ఏది, రష్యా దగ్గర చాలా మిసైల్స్ ఉన్నాయి అండ్ అందులో ఎక్స్పర్ట్ వాళ్ళు. అందుకే ఉక్రెయిన్ డ్రోన్స్ కి రెడీ చేసుకుని ఆల్మోస్ట్ 1 year గా ప్లాన్ చేస్తుంది వాటిని దాచిపెట్టి అని అంటున్నారు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్. ఇంతకు ముందు కూడా వాళ్ళు ఇదే డ్రోన్స్ ని వాడి రష్యన్ మిలిటరీ పైన అండ్ వాళ్ళ ఆయిల్ ఫెసిలిటీస్ మీద కూడా దాడి చేశారు అని అంటున్నారు. మండే ఇస్తాన్బుల్లో కలవడం వల్ల మెయిన్ టార్గెట్స్ ఏంటి అంటే, ఒకటి సీజ్ ఫైర్ గురించి మనకు మాట్లాడడానికి, అండ్ సెకండ్ ఎవరైతే ప్రిజనర్స్ ఉన్నారో వాళ్ళని, పిల్లల్ని తీసుకొని వెళ్లారు వాళ్ళందరినీ రిలీజ్ చేయించాలని కూడా అంటున్నారు. ఇది ఇలా ఉంటే యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ సెన్సేషనల్ కమెంట్స్ చేశారు. రష్యా పీస్ టాక్స్ కి రాకుండా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోకుండా ప్లేయింగ్ విత్ ఫైర్, నిప్పుతో ఆడుకుంటున్నారు అని చెప్పారు. ఈ స్టేట్మెంట్ కి రియాక్ట్ అయ్యారు ఫార్మర్ రష్యన్ ప్రెసిడెంట్ డిమిత్రీ మెడ్వెడేవ్ గారు. ఆయన ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు. ట్రంప్ స్టేట్మెంట్స్ ప్లేయింగ్ విత్ ఫైర్ అండ్ చాలా చెడ్డ పరిణామాలు వస్తాయి రష్యాకి అన్నారు. నాకు ఒక్కటే చెడ్డ పరిణామం అనిపిస్తోంది, అది WW3. ఇది ట్రంప్ అర్థం చేసుకుంటారు అని భావిస్తున్నామని ట్వీట్ చేశారు. ఇక్కడ WW3 అంటే ఏంటో కాదు, వరల్డ్ వార్ 3. అండ్ సండే ట్రంప్ మాట్లాడుతూ, నాకు అండ్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కి చాలా గుడ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, కానీ ఈ మధ్య ఏదో అయింది తనకి అండ్ తను క్రేజీగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి.